కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా చాలా చక్కగా ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయుడు నిర్వాహకులు బొమ్మ రఘురాం నేత, టైగర్ చామకూర రాజు, కేవి గౌడ్, విశ్వనాథ్ల పుష్పగురి, వేముల కొండల్ గౌడ్, బబ్లు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఉమా యాదవ్, యువరాజ్ ఈ కార్యక్రమానికి సహకారం అందించినటువంటి సమర్థులు, మంచి బీసీ కమిట్మెంట్ తోటి పోరాడుతున్నటువంటి నాయకుడు కుంటూరు వెంకటేశం గౌడ్, అక్క ఈశ్వరమ్మ యాదవ్ గారికి, ఆమె ఎవరు పార్టీని ఈటీలేం లెక్క చేయరు, బీసీ అంటే చాలు ఓపెన్ గా వచ్చి అందరికి ఫోన్లు చేసి బీసీని గెలిపియండి డేర్ అండ్ డాషింగ్ ఐరన్ లేడీ ఈశ్వరక్క గారికి, సూర్యన్న వేములయ్య గౌడ్ గారికి, ఇంకా సూర్యరాజు గారికి, ఇంకా చాలా మంది పెద్దలను సుజాత, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ బాలరాజు గౌడ్ గారికి, వైస్ చైర్మన్ దుర్గయ్య గౌడ్ గారికి, ఐలి వెంకన్న గౌడ్ గారికి, ఇంకా చాలా మంది మన ఒరుగంటి వెంకటేశం గౌడ్ ఫైర్ బ్రాండ్ లీడర్ అయినా ఇక్కడనే కాదు సెక్రటరియట్ లో మనకు హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి అన్నప్పుడు ఆయన డేర్ను ప్రాక్టికల్ గా చూడాలి. ఎట్లా బెదిరించిండు అంటే అట్లా బెదిరించిండు, చూసిండ్రు అందరు కూడా అట్లా. మళ్ళీ అదేవిధంగా రామ్కోటి ముదిరాజ్ వీరుడు, నాకు ఫస్ట్ బీసీ తర్వాత నేను కులము ఇంకా తతిమై సంసారం అనేటువంటి రామ్కోటి ముదిరాజ్ గారికి, ఇంకా చాలా మంది ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో చాలా అంజి గారు ఉన్నారు, యువజన సంఘం ప్రెసిడెంట్ జీలపల్లి అంజి గారికి, అదేవిధంగా మళ్ళా ఇంకా చాలా మంది గుజ్జ సత్యం ఈ మధ్య చాలా యాక్టివ్గా అనేక కార్యక్రమాలు తీసుకొని పోరాడుతూ ఉద్యమాలు చేసి బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి గుజ్జ సత్యం గారికి, జయహింద్ గౌడ్ గారికి, శారద గౌడ్ గారికి, ఫైర్ బ్రాండ్ అడ్వకేట్ లీడర్ శారద గౌడ్ గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి అనేక మంది వివిధ సంఘాలందరూ కూడా పెద్దలందరూ వచ్చారు. మీ అందరికీ పేరు పేరు మీద నా యొక్క హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా నెరవేర్చు బీసీ వాదానికి కొత్త రూపు, కొత్త నిర్వచనం ఇచ్చే విధంగా కుంటూరు వెంకటేష్ గౌడ్ ఇప్పుడే కాదు, ఇక్కడ ఈ ప్రాంతంలో 25 ఏళ్ల కింద 5,000 మందితో మీటింగ్ పెట్టినటువంటి ఘనత కుంటూరు వెంకటేష్ గౌడ్. హయత్ నగర్ లో పెట్టాడు, ఓపెన్ గా బహిరంగ సభ పెట్టాడు, అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ప్రాంతంలో బీసీ అని భయపడే పరిస్థితులు ఉంటే అత్యంత ధైర్య సాహసాలతోటి జనాన్ని సమీకరించి పెడితే అందరు నివ్వెరపోయారు. మరి చాలా మంది నాయకులు ఉన్నారు, వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కార్యక్రమం ద్వారా మంచి ఒక బీసీ వాదానికి ఊపిరి పోశారు. దీన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు నేను పేరున అభినందిస్తున్నా. కొత్త దృక్పథం, మనము ఇట్లా ఇంతవరకు చేసిన అన్ని ధర్నాలు, ర్యాలీలు, ప్రదర్శనలు, ఇప్పటి వరకు ఒక 14,000 ప్రోగ్రాంలు చేసినాం. బహిరంగ సభలు, సెమినార్లు, కుల సంఘాలు, ధర్నాలు, ర్యాలీలు. కానీ ఇది కొత్త దృక్పథము, ఇది చాలా మంచి భావజాలాన్ని తీసుకుపోతుంది. మనుషుల మధ్య, సంఘాల మధ్య ప్రేమ, అనురాగం, సుహృద్భావం నెలకొల్పుతుంది. అందుకు నిర్వాహకులకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని ఇంకా జిల్లాలలో కూడా ఇది ఆదర్శంగా తీసుకొని అందరూ నిర్వహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈరోజు ఎవరు అవునన్నా కాదన్నా బీసీ వాదం బ్రహ్మాండంగా పెరిగింది. దీని వెనుక చాలా మంది పెద్దలు, చాలా మంది పోరాటాలు, చాలా మంది నాయకుల త్యాగాలు, సంసారాన్ని వదిలి, డబ్బులు వదిలి జాతి కోసం పోరాడినటువంటి నాయకులు వందల సంఖ్యలు ఉన్నారు. ఈ వనస్థలిపురం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు చాలా మంది, చాలా కమిట్మెంట్. ఎల్బీ నగర్ అంటే బీసీల అడ్డరేఖ తయారైంది. కాబట్టి ఈ ప్రాంతంలో జనభోజనాలు పెట్టి అందరికి రాష్ట్రానికి ఆదర్శమైనరు. ఈ కార్యక్రమము అన్ని జిల్లాలకు విస్తరిస్తుందని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నాను. అప్పుడే ఈ ప్రోగ్రాం గురించి కరీంనగర్ వాళ్ళు అడిగారు, సంగారెడ్డి వాళ్ళు అడిగారు, వికారాబాద్ వాళ్ళు మేము కూడా పెడతామన్న డేట్ ఉండని. కాబట్టి ఈ కార్యక్రమం చాలా ఆకర్షితులైన చాలా మంది దీని ద్వారా మరింత ప్రేమ, మరింత అప్యాయత,
మన మధ్య పరస్పర అవగాహన ఐకమత్యానికి దారితీస్తుంది. దీని ద్వారా బీసీ ఉద్యమం మరింత బలపడుతుందని చెప్పి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. రాజకీయాలు మాట్లాడను కానీ అందరి దగ్గర మనం అన్ని రాజకీయ పార్టీలను మనకు అనుకూలంగా మార్చుకొని పని తీసుకోవాలి. నేను ప్రతి ఉద్యమంలో ఎవరిని తిట్టలే, పని తీసుకున్నా. హాస్టల్ పెట్టాలని ఉద్యమాలు చేసినా హాస్టల్ ఎట్లా సాధించాలి, దేశంలో ఎక్కడ లేని విధంగా 6000 హాస్టల్ మన 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. గురుకుల పాఠశాలలు పెట్టాలని పొట్లాడినాం 80-82లో. అప్పుడు కూడా పార్టీల మీద కాకుండా ప్రభుత్వం మీద పోరాడి ప్రభుత్వంలోని పెద్దలను కూడా కొట్లాడి దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకులాలు పెట్టించుకున్నాం. ఈ రోజు 2 రాష్ట్రాల్లో కలిసి 1500 గురుకులాలు ఉన్నాయి. మన పిల్లలందరూ చదివి డాక్టర్లు అవుతున్నారు. దాని ప్రభావం విపరీతంగా సమాజంలో ఉన్నది. ఎంత ప్రభావం ఉన్నదంటే గురుకులాలు, హాస్టళ్లు, స్కాలర్షిప్లు ప్రతి ఒక్కరికి ఇవ్వడము, ఫీజు రియంబర్స్మెంట్, ఇంజనీరింగ్ చదివినా, డిగ్రీ చదివినా, పీజీ చదివినా టోటల్ ఫీజు లక్షలలో ఉన్నా ప్రభుత్వమే భరించేటట్టు స్కీమ్ పెట్టించుకున్నాం. దీని మూలంగా సమాజంలో గొప్ప మార్పు వచ్చింది. ఆ మార్పు ఫలితంగానే ఈ రోజు మన బంధు ఎక్కడ జరిగినా పట్టణాల వరకే పరిమితం అవుతుంది. ఒకసారి మనం రివ్యూ చేసుకోవాలి. మన బలాన్ని కూడా అంచనా వేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని ఈ పద్ధతిలో మీకు కొంత సూచనలు ఇస్తున్నా. ఎందుకంటే మన బలము మొన్న ఎప్పుడు బంద్ జరిగినా, పార్టీలు బంద్ చేసినా, మండల్ కమిషన్ అప్పుడు 2 సార్లు బంద్ చేశాం, మురళీధరరావు కమిషన్ అప్పుడు 2 సార్లు బంద్ చేశాం. ఇంత బ్రహ్మాండ అప్పుడు 60 బస్సులు కాలేదైనా, మండల్ కమిషన్ అప్పుడు 70 బస్సులు కాలిపోయినాయి. అప్పుడు 300 మంది మీద కేసులు పెట్టారు. వాళ్ళందరినీ 5,000 డిపాజిట్ ఇచ్చి ఇడిపించుకున్నాం. ఆ రోజు అట్లా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగి బంద్లు జరిగినా మొన్నటి బంధు పల్లెటూళ్ళలో కూడా అధికారులు బంద్ చేసి అందరూ చాలా బ్రహ్మాండంగా బంధు జరిపి బీసీల యొక్క ఐక్యతను దాడితే పాలకుల గుండెలు అదిరిపోయాయి. అనేక రకాలుగా వాయమ్మో ఈ బంధు చూసిన తర్వాత ఈ కొడుకులు ఇప్పుడే ఇంతున్నారు, మనం 42 పెడితే ఇంకా ఆగమయ్యేటట్టున్నామని చెప్పి భయపడిపోయారు. కాబట్టి సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఉద్యమం బలంగా విస్తరిస్తుంది. దీన్ని మరింత ముందుకు తీసుకుపోవాలి. మన పెద్దలు జయన్ గౌడ్ గారు సినిమా తీశారు, చాలా త్యాగం చేశారు. అట్లయే మరిన్ని ఆలోచనలతోటి ఇంకా ఇతరులు కూడా పెద్దలు బాలరాజు గౌడ్ తన వ్యాపారాలను పక్కకు పెట్టి చాలా పెద్ద ఎత్తున బీసీ వాదం కోసం ఖర్చు పెట్టి బహిరంగ సభలు ఉద్యమాన్ని విస్తరించడానికి ముందుకు వస్తున్నాడు. అందుకు ఆయన నేను అభినందిస్తున్నా. కాబట్టి పెద్దలందరూ మీ ఉద్యమాన్ని మరింత ముందు, ఇది అందరి ఉద్యమం, ఏ ఒక్కరిది కాదు, ఏ ఒక్కరితో ఈ ఫలం దక్కదు. మనం సైనికులం మాత్రమే, మనము అందరం ఈ ఉద్యమంలో సైనికులం. కాబట్టి ఈ ఉద్యమాన్ని మనం అందరం ముందుకు తీసుకుపోవాలి, ఇంకా త్యాగాలు చేయాలి. దీని మీద అనేక సార్లు రాంకోట ఒకసారి అమర నిరాహార దీక్ష కూర్చుంటే నేనే ఆపిన. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు పెడతా, ఇది జీవితం ఏంటిదన్నా, కాలి మసి అయిపోతే బూడిద కలుస్తుంది, మట్టి కలుస్తుంది, గాలిలో గాలి కలుస్తుంది. నేను ఈ జీవితాన్ని బీసీలకు అంకితం చేస్తానని చెప్తే నచ్చని చెప్పినాం. జీవించి పోరాడాలి. ఒరుగంటి వెంకటేశ్వర గౌడు అనేక సార్లు తెగించి పోరాడాడు. ఆయన నేను స్వయంగా చూశాను. ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు, స్కాలర్షిప్లు అప్పుడు, గురుకులాలు పెట్టేటప్పుడు లోకల్ బాడీ రిజర్వేషన్ ఇప్పుడు కాదని పెట్టింది. 84లోనే పోరాటం చేసినాం రామారావు పీరియడ్ లో. ఆయన 86లో 20 పెట్టాడు. అది సరిపోదని మళ్ళా 5 ఏళ్ళు పోరాటం చేస్తే విజయభాస్కర్ రెడ్డి 34 పెంచాడు. సర్పంచులలో కొత్తగా పెట్టించాం. ఇట్లా అంచెలంచెలుగా ఈ ఉద్యమం ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది. ఈ ఉద్యమాన్ని చూసి అందరు ఇన్స్పైర్ అవుతున్నారు. మహారాష్ట్ర వాళ్ళు మన 2 వచ్చారు. అన్నగారు మా దగ్గర కూడా, నేను ఢిల్లీకి పోయినప్పుడు ఉత్తరప్రదేశ్ వాళ్ళు కలిసిరు, ఒరిస్సాలు కలిసిరు, కర్ణాటకలు కలిసిరు. వాళ్ళు చెప్పారు, మీరు బంద్ ఎట్లా చేసినన్నా, మా దగ్గర రిజర్వేషన్లు కొట్టేస్తే ఓ చిన్న ధర్నా కూడా చేయలేదు. తెలంగాణ చూసి దేశంలోని బీసీలు అందరూ గర్వపడుతున్నారు. తెలంగాణ రక్తం అంత పవర్ఫుల్ ఉంది అని చెప్పి వాళ్ళందరూ చాలా గర్వపడుతున్నారు, ఆదర్శంగా తీసుకుంటున్నారు. కాబట్టి మనం ఇంకా దీన్ని విస్తరింపజేయాలి. మనం ఒక తెలంగాణ చేసిన ఇది ఈ ఉద్యమంను ఈ సర్పంచులకే పరిమితం చేస్తలేం. రాజ్యాధికారంలో వాటా, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి
చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టిన దాకా ఈ ఉద్యమం ఆగదని చెప్పి రాజ్యాంగాన్ని సవరించారు. ఎవరి కోసం సవరిస్తారు? మనదిరా 130 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. ఒక్కసారి కూడా దేశంలో ఉన్న 75 కోట్ల మంది బీసీల కోసం రాజ్యాంగాన్ని సవరించారా? ఈ వ్యవస్థలన్నీ చాలా మంది పెద్దలు పాజిటివ్ గానే తీసుకుందాం. మన కేసు ఎప్పుడు అయినా హైకోర్టు కొట్టేస్తుంది, సుప్రీంకోర్టు కొట్టేస్తుంది, స్టే ఇస్తుంది అని అంటారు. నేను అన్నా సరే ఈ జీవో తీస్తే కొట్టేస్తుంది కరెక్ట్, కానీ దీన్ని అట్లా కాదు. ఇది ఏమిటి ఉపయోగపడుతుంది? మన అవమానము పౌరుషానికి దారితీస్తుంది, కొట్లాటకు దారితీస్తుంది, ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది. అప్పుడు రాజ్యాంగ వ్యవస్థలు, కోర్టులు, పార్లమెంటులు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు మన కాళ్ళకాడికి దిగిరావాలి. అందుకోసమే ఈ ఉద్యమం. ఇవన్నీ కోసం ఎవరు ఇంతకరిస్తున్నా, ఇవన్నీ జాయిగా బాగా ఇస్తున్నా, మన హక్కిది. ప్రజాస్వామ్యం లోపల మన వాట కోసం మనం కొట్లాడుతున్నాం. కాబట్టి ఎవరు అగ్రకులాలు 76 ఏళ్ళు మన వాట అగ్రకులాలు తిన్నారు. అగ్రకులాలు బీసీల వాట అగ్రకులాలే, అగ్రకులాల వాట అగ్రకులాలు తిన్నారు. ఈ రోజు మనం ఏం అడుగుతున్నాం? న్యాయం, ధర్మం అడుగుతున్నాం. మా వాట మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మన వాట ఇచ్చే వరకు ఖచ్చితంగా రాష్ట్రంలో అగ్గి మండియాలి. ఇక్కడ వచ్చిన నాయకులంతా ఏమీలు ఎవ్వరికి మనము నాయకత్వం, అందరం నాయకులమే. నేను ప్రతి ఒక్కరిని నాయకుడనే పిలుస్తా. కాబట్టి నాయకులు చాలా మంది కావాలి. ఇంకా ఒక్కరి నాయకత్వమే కాదు, ఆ క్రెడిట్ నా ఖాతాలోనే కాదు, అందరి ఖాతాలో పడాలి. అందరూ నాయకులు కావాలి. అందరూ అనేక పదవులు ఉంటాయి. మన రాజ్యాధికారం వస్తే మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉంది, గవర్నర్ ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు, చాలా పదవులు ఉన్నాయి. అన్ని మన పదవులని వాళ్ళే అనుభవించారు అగ్రకుల సోదరులు. ఇప్పటికి కూడా ఈ వ్యవస్థలో అగ్రకుల సోదరులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ మంచిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము శత్రులం, మా అన్నదమ్ములం, భారత మాత ముద్దు బిడ్డలం. మా వాట మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మా వాట ఇచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటంలో తెలంగాణ కోసం పోరాడారు మన సోదరుడు ఈశ్వరాచారి, మన కోసం బలిదానం చేశారు. తప్పనిసరి ఆయనకు బీసీ సమాజం అంతా కూడా ఆయనకు అండగా ఉంటుంది. ఆయనకు ఆల్రెడీ నేను ఫోన్ చేసి చెప్పాను ప్రభుత్వానికి, ఆయనకు జాయి ఇవ్వాలి, కుటుంబానికి కొడుకు ఇవ్వాలి, ఈ విధంగా ఆదుకోవాలంటే వాళ్ళు వేరే వేరే విషయాలు చెప్పారు. కాదు ఖచ్చితంగా ఇచ్చే వరకు కూడా పోదామని ఇప్పుడు కూడా చెప్తున్నాం. సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని మనం అందరం ఆదుకుందాం. ఇంకా ప్రభుత్వ పరంగా కూడా తప్పనిసరి ఆదుకున్నట్టు చేద్దాం. మన సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ ఉద్యమం చేశారు మనమందరం. నాకేమొచ్చిందని ఎవరైనా ఆలోచించారా? బలిదానం చేశారు. పల్లెలో వంట వార్పు చేశారు, రస్తా రోగ చేశారు, రైలు రోగ చేశారు, రాళ్లతో లీడర్ అని కొట్టారు. నేను లీడర్ అని కొట్టమని చెప్పడం లేదు, కానీ కనీసం గిరాలు చేయండి, ఎమ్మెల్యే క్యాంపులు ముట్టడించండి. ఎందుకు? మా వాటా అరే ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, కేంద్ర మంత్రులు మీరే, ఎంపీలు మీరే, ప్రభుత్వాలన్నీ మీరే. మాకు సర్పంచులైతే కూడా మీరు ఓర్వరా? రెడ్డి జాగృతి వాళ్ళు మార్చుకోవాలి. అరే నాయన మీ వాళ్ళు అందరూ వెళ్ళిండ్రు, మాకు సర్పంచులు ఇస్తే కూడా మీరు రెడ్డి జాగృతి నుంచి కేసేస్తారా? మీరు కేసు వేయకపోతే ఈరోజు స్టే ఉంటుండేనా? 42% అమలు చేస్తుంది. అట్లాగే ఇక ముందు కూడా ఖచ్చితంగా కేసు ఓడిపోతుందని నేను అనుకుంటలేను. ఎందుకంటే రాజ్యాంగం లోపల ఖచ్చితంగా 243(d)(6) ప్రకారము, ఆర్టికల్ ప్రకారము రాజ్యాంగము రాష్ట్ర ప్రభుత్వాలకు బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారం ఇచ్చింది. రాజ్యాంగంలో చదువుకుందాం మనం. అదేవిధంగా చట్టం, దాని ప్రకారం అసెంబ్లీలో చట్టం చేశారు. జడ్జిమెంట్ డెడికేటెడ్ కమిషన్ నియమించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కుల గణన చేశారు. అంటే న్యాయపరమైన, చట్టపరమైన, రాజ్యాంగపరమైన అవరోధాలు ఏమీ లేవు. మన డిమాండ్కు రాజ్యాంగం మద్దతు, అసెంబ్లీ చట్టం మద్దతు, కోర్టుల న్యాయం మద్దతు. కాబట్టి అపోహలన్నీ వీడి గట్టిగా వీళ్ళందరూ అగ్రకులాలు ఉన్నందుకే అన్ని స్థాయిలలో ఎమ్మెల్యేలు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, ముఖ్యమంత్రులు వాళ్ళే, జడ్జీలు వాళ్ళే. కాబట్టి తప్పనిసరిగా మనకు వ్యతిరేకంగా కలగజేస్తున్నారు. అన్ని ధర్మము, న్యాయం మనది ఇప్పుడే కూడా కేసు ఎందుకు ఓడిపోతుంది? ఎందుకు స్టే వస్తుంది? కాబట్టి మీరు ఆలోచించాలి. ఒక్కసారి అన్ని వ్యవస్థలను కుదిపేస్తే, భయం పెడితే
తప్పనిసరి దిగొస్తారని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నా. మండల్ కమిషన్ అప్పుడు మనం ఎంతో పెద్ద ఉద్యమం చేస్తే సుప్రీంకోర్టు రిజర్వేషన్లు చెల్లుతాయని తీర్పిచ్చింది. తప్పనిసరి అన్ని వ్యవస్థలు, ఒక్క వ్యవస్థ అని చెప్తారేను. మన వాళ్ళందరూ భయపడతారు న్యాయ కోర్టులన్నీ ఏమన్నంటే ఏమవుతుందని. ఏమి కాదు, ప్రజాస్వామ్యం తప్పనిసరి బందే జరిపినాం. ఇంకా ఇవన్నీ ఏంటి, మనకు న్యాయం కావాలని అడుగుతాం. అదే కోర్టులను న్యాయం కావాలని అడుగుతున్నాం. కాబట్టి మీరు న్యాయం ఇవ్వండి. ఇద్దరు జడ్జిలుంటే ఒకసారి హైకోర్టు తీర్పు, ఒకసారి సుప్రీంకోర్టు తీర్పు పోనామని ఉంటుందా? మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్లను కొట్టేస్తే అక్కడ ఒక చిన్న ధర్నా కూడా చేయలేకపోయారు. కానీ మన దగ్గర బంధులు, ధర్నాలు, రోజు సభలు, సమావేశాలు, చివరకు జనభోజనాల వరకు తీసుకొచ్చాము ఈ ఉద్యమం ఇంకా విస్తరింపజేస్తే అన్ని వ్యవస్థలు కుదిపి వణికిపోయి భయపడి ఇక ముందొచ్చే జడ్జిమెంట్లన్నీ మనకు న్యాయాన్ని ఆలోచిస్తారు. అరే వీళ్ళు కోరే దానిలో న్యాయం ఉంది, ధర్మం ఉంది. న్యాయం కంటే ధర్మం గొప్పది కాబట్టి ధర్మం ప్రకారం వీళ్ళకి ఇవ్వాలని వాళ్ళందరూ కూడా వాళ్ళ మైండ్ సెట్ మార్చుకుంటారు. ఏ వ్యవస్థ అయినా బానిస వ్యవస్థ నుంచి భూస్వామ్య వ్యవస్థ వరకు ప్రపంచంలో వచ్చిన విప్లవాలన్నీ దోపిడీ, పీడన, వివక్షతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మహాపోరాటాలు జరిగాయి. అందులో భాగంగా ఈ కొత్త ఆలోచన ఏదైతుందో ఇది సాంస్కృతిక విప్లవం. రఘురామ్ గారు, పెద్దలు కుంటూరు వెంకటేష్ గౌడ్ గారు, మరి అదేవిధంగా టైగర్ కేవి గౌడ్ గారు, పుష్పరాజ్ గారు, వీళ్ళు చేసిన నూతన ఆలోచన మంచిది, చాలా బాగుంది. ఇది ఒక సాంస్కృతిక విప్లవం. ప్రపంచంలో వచ్చిన విప్లవాలన్నీ సాంస్కృతిక విప్లవం జోడి ఉన్నాయి. ఇప్పుడు కల్చరల్ విప్లవం, సాంస్కృతిక విప్లవం, గాయకులు అందరు కలిసి ఈ విప్లవాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇంకా ఈ విప్లవం ఆగదు, ఈ ఉద్యమం ఆగదు. రాజ్యాధికారం వచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగాలి. మీరు అందరూ దీక్షాదక్షులై ముందుకు నడిపించాలని, అట్లాంటి సంకల్ప బలాన్ని, బ్రాడ్గా సంకల్ప బలాన్ని, శక్తిని భగవంతుడు మీ అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.